ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాతాపితృభ్యో నమ. సర్వేభ్యో మహాజనేభ్యో నమ. ఇప్పుడు మనం పూర్వభద్ర నక్షత్రం వివాహ పొంతనలు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. పూర్వభద్ర నక్షత్రం 4 పాదాలు, 1, 2, 3 పాదాలు కుంభరాశిలోని, 4వ పాదం మీన రాశిలోని ఉంటుంది. ఈ కుంభరాశిలో ఉన్న 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి ఆడపిల్లలకి అష్టమ రాశి, కుంభం నుంచి షష్టాష్టకాలు అవుతున్నటువంటి అష్టమ రాశి అంటే 6వ రాశి అయినటువంటి కర్కాటకం. ఆ కర్కాటక లగ్నం, కర్కాటక రాశి, కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలు అనుకూలం కాదు. అలాగే పూర్వభద్రకి క్షేమతారులు అయినటువంటి ఇంకా పూర్వభద్ర 4వ పాదం మీన రాశి అవుతూ దానికి అష్టమ రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి అయినా, తులా లగ్నం అయినా పూర్వభద్ర 4వ పాదానికి సరిపడదు. క్షేమతారులు అయినటువంటి అశ్విని, మఖ, మూల వీళ్ళతోటి పొంతన కుదురుతుంది 60% వరకు. కొన్ని చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ ఇక్కడ అబ్బాయి నక్షత్రాలు అశ్విని, మఖ, మూల అయినప్పుడు అశ్విని నక్షత్రం ఓకే, మఖ, మూల నక్షత్రాలు రాక్షస గణాలు కాబట్టి వాటిని వదిలేయాలి. ఈ క్షేమతారైన అశ్విని నక్షత్రం వివాహం చేసుకునేటప్పుడు 1 గ్రామ్ గోల్డ్ దానం ఇచ్చి వివాహం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా నైదంతారులు ఈ పూర్వభద్ర నక్షత్రానికి 7వ తారులు అయినటువంటి చంద్ర నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి. ఈ నక్షత్రాలు 3 కూడా రోహిణి, హస్త, శ్రవణాలతో వివాహం కుదరదు. ఇక్కడ పాదాలు 3 పాదాలు మెజారిటీ కుంభంలోనే, 1 పాదం మీనలో ఉన్నప్పుడు మీన లగ్నం వాళ్ళకైనా, మీన రాశి వాళ్ళకైనా, కుంభరాశి వాళ్ళకైనా తారాబలం ఉన్న నక్షత్రాలు శని నక్షత్రాలు అయినటువంటి అనురాధ, ఉత్తరభద్ర పనిచేస్తాయి. పుష్యమి నక్షత్రం కుంభరాశిలో ఉండే 1, 2, 3 పాదాలకి పనిచేయదు. మీన రాశిలో ఉండే పూర్వభద్రకి అనుకూలం. ఇవి సంపత్తారులు. పూర్వభద్ర వెనకాతలు అంటే ఆరుద్ర, స్వాతి, శతభిషాలు. ఈ శతభిష నక్షత్రం రాక్షసగణం అయినప్పటికీ సజెస్ట్ చేస్తారు కానీ అంత మంచిది కాదు. ఆరుద్ర, స్వాతిలో స్వాతి నక్షత్రం అష్టమంలో ఉంటుంది మీన రాశి కాబట్టి మీన రాశి వాళ్ళకి పనికిరాదు. కానీ కుంభరాశి పూర్వభద్ర వాళ్ళకి ఆరుద్ర, స్వాతి నక్షత్రాలు ఓకే. అది షష్టాష్టక రాశి అయినటువంటి మిథునం అయినప్పటికీ కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం 5, 9 అవుతాయి. అది పనిచేస్తుంది. తులారాశిలో ఉండే నక్షత్రానికి, స్వాతి నక్షత్రానికి, కుంభరాశికి 5, 9 ఉంటుంది, పనిచేస్తుంది. 1, 5, 9 అంటే మిథున, తులా, కుంభాలు 1, 5, 9 అవుతాయి కాబట్టి స్వాతి, ఆరుద్రల్ని కన్సిడర్ చేయొచ్చు. రాక్షసగణమైనటువంటి శతభిషం సేమ్ రాశిలో ఉన్నదాన్ని వదిలివేయాల్సి వస్తుంది. ఇంకా ధనిష్ట, చిత్త, మృగశిర ఇవి మిత్రతారులు. దీంట్లో చిత్త రాక్షసగణంగా వదిలేయాలి, ధనిష్ట కూడా రాక్షసగణంగా వదిలేయాలి. ఇంకా మిగిలినదే మృగశిర. 4, 5 రాశుల కుంభం నుంచి ఉంటుంది కాబట్టి ఓకే. కానీ మీన రాశిలో ఉండే పూర్వభద్రకి పని చేయదు, వదిలేయడం బెటరు. అల్టిమేట్గా పనికొచ్చే నక్షత్రాలు ఇవి. పాదాలు వేరే వేరే రాశిలో ఉండగా పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు ఉత్తరాభద్ర, మృగశిర, ధనిష్ట, చిత్త, పుష్యమి, అనురాధ, శతభిషం, స్వాతి, ఆరుద్ర, కృతిక, ఉత్తరాషాఢ ఈ పని చేస్తాయని చెప్తూ ఉన్నప్పటికీ పూర్వభద్ర మనుష్యగణం అవడం వల్ల శతభిషం, కృతిక విషయంలో జాగరూకత అవసరం. ఇది అమ్మాయి నక్షత్రంతో అవి రాక్షసగణాలు. జనరల్గా మనుష్యగణం రాక్షసగణం పనికిరాదు. అబ్బాయిది రాక్షసగణం అయిన నక్షత్రాలని వాళ్ళు ఇస్తారు
కానీ కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. వాటిని జాగ్రత్తగా ఇప్పుడు చెప్పినవన్నీ పనిచేస్తున్నా రాక్షస కణాలను వదిలేయడం బెటర్. ఇంకా 4వ పాదం వాళ్ళకి ఉత్తరాభద్ర, రేవతి, మృగశిర, చిత్త, ఆరుద్ర, స్వాతి, అనురాధ, పుష్యమి, ఉత్తర 2, 3, 4 పాదాలు. తర్వాత కృత్తిక పూర్తిగా పనిచేస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం కూడా పనిచేస్తుంది. ఇవన్నీ మనుష్యగణం అయినవి ఓకే, మనుష్యగణం దేవగణం అయినవి ఓకే. మనుష్యగణం రాక్షసగణ నక్షత్రాల విషయంలో ఆప్ట్ చేసుకునే ముందు వాళ్ళు కుటుంబం పిల్ల వాళ్ళు శాంతంగా ఉంటారా లేదా ఇతర పక్క చూసుకోవాలి. వీళ్ళు శాంతంగానే ఉంటారు. ఇది సింహం జంతువు. ఆతల వచ్చే నక్షత్రం శతభిషం నక్షత్రం. ఏ నక్షత్రం ఉన్నా జన్మరాశిలో ఉన్నా అదే ఏ రాశిలో ఉన్నా ఇటువంటి నక్షత్రాల్లో 50% అనుకూలత ఉంటుంది. కాబట్టి 6, 8, 12లో ఉన్న నక్షత్రాలు జన్మరాశిలో ఉన్న నక్షత్రాల ఏళ్ళ కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది. పక్కాగా మనకు వచ్చే నక్షత్రాల విషయంలో పర్వాలేదు. సంపత్దారులు అవుతూ జన్మరాశిలో లేకుండా తారాబలం ఉన్న నక్షత్రాలు 6, 8, 12 లేని తారాబలం ఉన్నట్టు నక్షత్రాలు పుణ్యమేళ ఉన్నవి పనికొస్తాయి. ఇప్పుడు చెప్పిన నక్షత్రాలన్నీ పనిచేస్తాయి. పూర్వభాద్ర అమ్మాయిది మనుష్యగణం అవుతూ ఉండడం వల్ల అన్ని గణాలు పనిచేస్తాయి. కానీ ఈ మనుష్యగణకు రాక్షస గణం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం పడుతుంది. చూసుకొని చేసుకోవాలి. విన్నందుకు ధన్యవాదాలు. సెలవు.